ఏడుకొండలపై కొలువైన తిరుమల వెంకన్న దర్శనానికొచ్చే భక్తులకిచ్చే లడ్డు ప్రసాదం ధర పెరగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు వార్తల సారాంశం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం ధర పెరుగుతుందన్న అంచనాలతో డిమాండ్ కూడా భారీగా పెరిగింది. మరోవైపు లడ్డు ప్రసాదం రేట్లు పెంచడమేంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. తిరుపతి లడ్డు ప్రసాదం ధర పెరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి కొన్ని నిష్కపటమైన బాధ్యతారహితమైన మీడియా ఛానళ్లు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పవిత్రమైన తిరుపతి లడ్డు ధరను పెంచాలని టీటీడీ ఆలోచిస్తోందని తప్పుడు నివేదికలొచ్చాయని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మీడియా నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి, తప్పుడువి అని పేర్కొన్నారు. ఈ తప్పుడు మీడియా నివేదికలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. లడ్డూ ప్రసాదం ధరలను పెంచే ప్రణాళిక టీటీడీకి లేదని పునరుద్ఘాటిస్తున్నానని వెల్లడించారు. దీంతో లడ్డూ ప్రసాదం ధర పెంపుపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. ఇప్పటికే కూటమి సర్కార్ అధికారంలోకొచ్చాక టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలోనూ ప్రచారాలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే టీటీడీ ఆగ్రహంగా ఉంది. తప్పుడు ప్రచారాలపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదులు చేసి కేసులు కూడా నమోదు చేయించింది. అయినా ఇప్పటికీ అలాంటి ప్రచారాలు సాగుతుండటంతో చేసేది లేక ఇలా వివరణలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.